సార్ ఆయన ఏ రకంగా అమరావతి మీద పూర్తిగా దుర్మార్గంగా ఈ మధ్య కాలంలో గత 12 సంవత్సరాలుగా ఏ దుమ్మెత్తి పోశారో అభూత కల్పన ప్రచారం చేస్తున్నారో రకరకాల పదాలు మాట్లాడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సరే అసలు ఆయనే చెప్పాడు 30,000 ఎకరాలు తీసుకోండి, 40,000 ఎకరాలు తీసుకోండి, 50,000 ఎకరాలు తీసుకోండి, ఒక పెద్ద రాజధాని చెప్పింది ఆయన. నిండు అసెంబ్లీలో మాట్లాడారు. ప్రజలకు తన మాటగా గొప్పగా ప్రామిస్ చేశారు. చేసిన ఇప్పుడు ఏదైతే అమరావతి అంటున్నాం 20 మనము 37,000 ఎకరాలకు మనము ఆ రోజు ల్యాండ్ ఆ భూములన్నింటినీ మనం సమీకరించాలని ముందుకెళ్ళాం. దాంట్లో భాగంగా 34,500 ఎకరాలు మనకి ఎల్పిఎస్ లో మనకు అందుబాటులోకి వచ్చింది. ఇంకొక 3,000 ఎకరాలు మరి వాళ్ళు వైసీపీ మద్దతుదారులా లేదంటే ఎందుకో ఏదో ఎందుకు ముందుకు రాలేదో ఆ రకంగా వాళ్ళైతే ఆ 3,000 ఎకరాలు ఇవ్వడానికి మనస్సు ఒప్పల వాళ్ళకి కొంతమంది రైతులకు. సరే నేనంటున్నా ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడైనా ప్రభుత్వ అవసరాలకు అంటే ప్రజా అవసరాలకు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూమి తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక థియరీ ఉందండి, ఎమినెంట్ డొమైన్ థియరీ. ఈ ఎమినెంట్ డొమైన్ ప్రిన్సిపల్ ఎక్కడైనా కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కాంపెన్సేషన్ ఇచ్చి మనము ప్రజా అవసరాల కోసం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది. ఈ 3,000 ఎకరాలు ఏదైతే ఇప్పుడు మిగిలిందో అంటే ల్యాండ్ రాలేదు కాబట్టి ల్యాండ్ ప్రాసెస్ లో మనం దాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చాం. ఈ రోజు సార్ మీరు రకరకాల రోడ్లు చూస్తున్నారు, ఈస్ట్ టు వెస్ట్ కావచ్చు, నార్త్ టు సౌత్ కావచ్చు, అట్లాగే సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ 3,000 ఎకరాలు ఏదైతే ఇవ్వకపోయారో దాంతో భాగంగా ఈ రోజు అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఏర్పడుతున్న మాట వాస్తవం. సీడ్ యాక్సెస్ రోడ్డు మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. కారణం ఏంటండి? ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్లనే కొంతమంది రైతులు ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం వల్లనే. సార్ నేనంటున్నా ఇప్పుడు 90% సీడ్ యాక్సెస్ రోడ్డు మనము తయారు చేసుకొని ముందుకెళ్ళి 10% మధ్యలో గ్యాప్ పెడితే అది కరెక్టేనా? దానికి మిగతా రైతులు ఒప్పుకుంటారా? ఎవరో ఒక రైతు లేదంటే ఒక 5 మంది రైతులు తమ ల్యాండ్ ఇవ్వకపోతే మధ్యలో ఖాళీలు ఉంటే అది నిజంగా మిగతా రైతులు నిజంగా ఒప్పుకుంటారా? లేదు. వైసీపీ వారికి ఎలా బుద్ధి పుడుతుంది ఆ మాటలు మాట్లాడడానికి? సరే నేనంటున్నా ఎక్కడైనా సరే ఒక రోడ్ వేసినా లేదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని చేసినా లేదంటే వేరే ఏదైనా ఒక డ్రైనేజ్ తవ్వినా లేదంటే రకరకాల బిల్డింగ్లు కడుతూ ఉన్నా ఎక్కడైనా మధ్యలో రైతులు భూములు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా అవసరమైతే వారిని ఒప్పించో లేకపోతే బతిమాలో మరీ లేదంటే ఫోర్స్ఫుల్ గా అయినా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఈ రోజు ఈ 34,500 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని వారిని ముంచేద్దామా? వారికి మోసం చేద్దామా? సరే ఇప్పుడు ఈ రకంగా మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం, అయ్యా ల్యాండ్ అక్విజిషన్ వల్ల మీకు వద్దనుకుంటే, ఆ ప్రాసెస్ ద్వారా మీకు వద్దనుకుంటే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోనే మేము మళ్ళా కూడా మీ మిగతా భూములు తీసుకోవడానికి కూడా రెడీగా ఉంది ప్రభుత్వాన్ని. వారిని బతిమాలుతుంది, వారిని నచ్చజెప్పాలని ట్రై చేస్తుంది. కానీ వైసీపీ పార్టీ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో అక్కడ కొంతమంది రైతులు రెచ్చగొడుతున్నారు. వీరికి ఉన్న ఏదైతే వైసీపీ లాయర్లు ఉన్నారో వారి ద్వారా కోర్టులో కావచ్చు కంప్లీట్ చేయకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్న ఆ ల్యాండ్ ను సమీకరించి ముందుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ఈ రోజు డెవలప్ చేస్తున్నాం దాన్ని కంప్లీట్ చేయలేదా? ఈ రోజు 60,000 కోట్ల రూపాయలు మనం ఖర్చులు పెట్టి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాం. ఇంతమంది రైతుల దగ్గర మనం భూములు తీసుకున్నాం, వారికి తిరిగి మళ్ళా ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తున్నాం. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఏ ల్యాండ్ అయితే ఇప్పుడు మనకి అత్యవసరమో అవి తీసుకోవాల్సిన అవసరం లేదా? దీంట్లో ఎందుకు వైసీపీ పేజీ పెడుతోంది? ఒకటి. రెండో మాట, చెప్పింది మీరే, తీసుకోండి భూములు తీసుకోండి రాజధాని కట్టమని. మళ్ళీ 2019 తర్వాత మళ్ళా 3 రాజధానులు అన్నారు. తర్వాత ఇప్పుడేమో మాదిగలు అంటున్నారు. సరే నేనంటున్నా మీరు అంటున్నారు కదా 40% ఓట్లు వచ్చాయి మా పార్టీకి. మరి 40% ఓట్లు పడిన పార్టీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి, ఒక 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి
ఇంత నిలకలేని వ్యక్తే సార్. ఇంత దారుణమైన ఒక గంటకు ఈ మాదిరిగా స్టాండ్ మార్చుకోవడం ఏంటండి? అంటే ఈ రాష్ట్రానికి ఆయుపట్టైన ఒక రాజధాని కట్టడంలో ఒక ప్రతిపక్ష పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇన్నిసార్లు మాట మార్చడం ఏంటి? అంటే మీ పార్టీకి ఒక మంచి థియరీ లేదా, ఒక సిద్ధాంతం లేదా, లేదంటే ఒక ప్రతిపాదన లేదా మీ దగ్గర, లేదంటే మీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదా? ఎందుకని ఇలా మాట మారుస్తున్నారు? ఎందుకు ఈ రకంగా మీరు ఇంత పెద్ద పార్టీ, ఇంత గొప్ప వ్యక్తులము, విలువలు, విశ్వసనీయత, మాట తప్పం మడవ తిప్పం ఇన్ని మాట్లాడే వ్యక్తులు మీరు ఈ రకంగా ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ఈ రకంగా ఎందుకు మాట మార్చుకుంటూ పోతున్నారు? ఇది ప్రజాస్వామ్యంలో న్యాయమైన పరిస్థితేనా? ఇట్లా మీరు తయారయ్యి ఇలా మీరు చేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఆయన విలనంట, ఆయన ఏదో అందరినీ దోచేస్తున్నాడంట, ఆయన ఏదో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడని మాట్లాడము ఇది సహేతుకుమా? ఇది న్యాయమేనా? ఎవరైనా ప్రజలు హర్షిస్తారా? రైట్. రెండో మాట, ఈ రోజు మాలిగనే పేరుతో మీరు ముందుకు వచ్చారు. దాని మీద ఎంత దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది సార్. ఎంత మంది మీమ్స్ పెడుతున్నారండి? సోషల్ మీడియా అంతా మీ మీద జోకులే సార్. ప్రజలు ఆహ్వానిస్తారు, దాని మీద మేము కట్టుబడి ఉన్నాం, నెక్స్ట్ మేమే గెలుస్తున్నాం, మావిగన్ వర్సెస్ అమరావతి అని డైరెక్ట్ గా చెప్తారు. నేను ఒకటన్నా సార్, 2019 తర్వాత మీరు 3 రాజధానులు అన్నారు, మేము అమరావతి అన్నాం. అమరావతి రైతులను మీరు దారుణంగా హింస పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని ట్రై చేశారు. అయినా మేము అమరావతి కావాలనే ఎలక్షన్కి వెళ్ళాం. మీరు 3 రాజధానులు ఎలక్షన్కి వెళ్ళారు సార్. అమరావతినే ఈ రాష్ట్రానికి రాజధాని అని ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇంకొక ఎలక్షన్ పోవడం ఏంటి? అదే మాట మీద ఇంకొక ఎలక్షన్ పోవాల్సిన అవసరం ఏంటి? అంటే 3 రాజధానులు ఎత్తిపోయిన ఆప్షన్ కాబట్టి, ఎత్తిపోయిన ఆలోచన కాబట్టి ఈ రోజు మళ్ళీ కొత్త ఆలోచనతో వచ్చారా? అంటే 3 రాజధానులు అంటే జనాలు ఓట్లేయట్లేదు, మావిగన్ అంటే ఓట్లేస్తారనే ఒక ఆలోచనతో మళ్ళా దుర్బుద్ధితో వచ్చారా మళ్ళా మీరు ఈరోజు? సార్ ఒకసారి ఈ నినాదం ఏదైతే ఉందో రాజధాని నినాదము, ఇది గతించిన చరిత్ర. దీని మీద మన అవసరం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్, ఇదంతా డైవర్షన్. విజయశేఖర్ రెడ్డి గారు కట్ అయ్యారు. రీజాయిన్ అవ్వండి విజయశేఖర్ రెడ్డి గారు, మళ్ళీ ఇస్తాం మీకు. మనతోటి కృష్ణాంజలి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయన కూడా మాట్లాడతారు. ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజలి గారు నమస్తే అండి. కృష్ణాంజలి గారు నమస్తే సార్. నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు చూడండి సార్, అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నారు కృష్ణాంజలి గారు. కృష్ణాంజలి గారు మ్యూట్లో ఉన్నారు చూడండి, అన్మ్యూట్ చేయండి. వాయిస్ వినబడతలేదు, అన్మ్యూట్ చేయండి సార్ ఒకసారి. కృష్ణాంజలి గారు నా వాయిస్ వినబడుతుందా? విజయశేఖర్